नमस्कार साथियों, बड़े मुश्किल से आज फिर आप लोगों से जुड़ पा रहा हूँ। आप लोगों के हज़ारों संदेश आए कि मैं अनशन तोड़ दूँ, कुछ खा लूँ। बड़े बुज़ुर्ग नेतागण आकर मुझे कोई प्यार से, कोई गुस्से में बोल रहे हैं। अभी कई दिन चल सकता हूँ। हाँ, कमज़ोरी है, मेरे मसल्स ख़त्म हो रहे हैं, मगर मेरा दिल और कोर अभी भी ठीक चल रहा है। నమస్తే. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కనబడుతున్న చర్చ జరుగుతున్న పేరు సోనం వాంగ్చుక్. ఆయన 2 వారాలకు పైబడి దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష ప్రధాన ఉద్దేశ్యం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన స్పందన ఏమిటో చెప్పడం లేదు. ఒకవైపున నిరసన దీక్ష కొనసాగుతూ ఉన్నది. సోనం వాంగ్చుక్ గురించి భారతదేశంలో వివిధ భాషల్లో ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అతను ఒక మంచి విద్యావేత్త. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆ ప్రాంత విద్యార్థులకు విద్య లేదా వారి మానసిక పురోగతి ఎట్లా ఉండాలనో ఒక కొత్త మార్గాన్ని కనుగొని తోబజూపిన ఒక వ్యక్తి. రెండవది ఆ ప్రాంతంలో రైతుల లేదా ఆ ప్రజల కనీస అవసరాల కోసమై నీటి వినియోగం ఎట్లా ఉండాలనో, ఆ మంచు రూపంలో నీటిని ఎట్లా పొదుపు చేసుకోవాలనో చూపిన ఒకానొక మార్గదర్శి. ఇట్లా చాలా చాలా విషయాలు ఆయన గురించి వెతుకుతూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనం కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక గతంలో చాలా సమస్యలపైన నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి. ఒక్క రైతు చట్టాల విషయంలోనే అది చాలా నష్టం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధానమంత్రి స్పందించడం 3 రైతు చట్టాల విషయంలో. కానీ ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ చర్చల ఇంపాక్టు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం కూడా గమనించాల్సిన విషయం. అంటే అది అప్పటికప్పుడు ఆ ప్రభుత్వం కొన్ని నెలల పాటు దాన్ని పట్టింపు లేనట్టుగానే ఉన్నారు. ఆ తర్వాత పట్టించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంతమందికి వ్యతిరేకంగా నిరసన జరిగింది. ఆ నిరసన గురించి కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇవన్నీ ఒక అంశం అయితే గనక ఇవాళ జరుగుతున్న ఆందోళన దేశంలో ఉన్న కొన్ని లక్షల కుటుంబాల విద్యార్థులు, ఆ కుటుంబాలపైన ప్రభావం చూపిన నీటి గురించి. ఈ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం ఉన్నది. ఆ వైఫల్యానికి కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే ఆయన పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. సోనం వాంగ్చుక్ అందులో ఆందోళనలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన దీక్షకే కూర్చున్నారు. ప్రభుత్వం వ్యవహార శైలిపైన బహుశా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒక నిరసన వ్యక్తం అవుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయంలో, ఆయన నిజాయితీ విషయంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల, ఎదిగిన దేశాల సరసన నిలబెడుతున్నారని ఒక బలమైన అభిప్రాయం కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఆ అభిప్రాయంతో అది కొనసాగుతున్నది ఒకవైపున. రెండవది, మన దేశంలో జరుగుతున్న ఒకానొక ఆందోళన విషయంలో ఒక మేధావి, సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక వ్యక్తి విషయంలో, ఒక ఇంజనీర్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను భారత ప్రభుత్వం గుర్తించింది, ప్రశంసించింది. అలాంటి వ్యక్తి విషయంలో ప్రభుత్వ స్పందన సరిగా లేదు అనే ఆవేదన వ్యక్తమవుతూ ఉన్నది. మరి ఈ ఆవేదన గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయన ఆందోళన చేస్తే చేసుకొని తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం ఆలోచన ఉన్నదా? ఒకవేళ కనుక ఆందోళన అంగీకరిస్తే కనుక, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కనుక తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు అవుతుందనే భావన ప్రభుత్వంలో ఉన్నదా? అంటే కనుక నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించడం అంటేనే లోపాలు జరిగినాయని, లక్షలాది మంది పేరెంట్స్ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం అంటేనే అక్కడ వైఫల్యం జరిగిందని, విద్యార్థులు చనిపోయారంటేనే వైఫల్యం జరిగిందని, ఈ వైఫల్యాలు జరిగిన విషయము కనబడుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వం ఒప్పుకోవడానికి వచ్చిన నష్టం ఏమిటి? అంటే నిరసన జరుగుతున్నది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది, అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇది ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఇన్నాళ్ళుగా వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ పైన, భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల అనుకూలత, సానుకూలతతో ఉన్నవారు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం వివరిస్తున్న తీరు సరిగా లేదని బహిరంగ చెప్తున్నారు. కొన్ని లక్షల మంది కామెంట్లు చేస్తున్నారు, ప్రభుత్వం వ్యవహార శైలి సరిగా లేదని. వెంటనే ఆయనను పోలీసుల చేత అరెస్ట్ చేయించాలి, దీక్ష విరింపజేయండి, ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. వైద్యులు కూడా చెప్తున్నారు, ఆయన
7-8 కేజీలు బరువు తగ్గిపోయారని, 2 వారాలకు పైబడి దీక్ష కొనసాగిస్తున్నారని, ఇది ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందిస్తున్నట్లుగా లేదు. అభిజిత్ దీప్కి ఒక మాట అన్నారు. ఈ తాము చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా మీరు మద్దతు తెలపాలని అంటున్నారు. సోషల్ మీడియాలో ఆ మేరకు మద్దతు వస్తున్నది. సరే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆయన విధి విధానాలేమిటి? దాని చుట్టూ జరుగుతున్న చర్చ ఏమిటి? అది వేరే విషయం. కానీ వారు లేవనెత్తిన డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఆ లేవనెత్తిన డిమాండ్‌లో వాస్తవికత ఉన్నదా లేదా? సహేతుకత ఉన్నదా లేదా? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక సమాజం పైన సానుకూల ప్రభావం చూయించిన వ్యక్తి, తను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్న వస్తూ ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆయన ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా భారత ప్రభుత్వం పైనే ఉన్నది. ఇది సోషల్ మీడియాలో మీరు కామెంట్లు చూడండి. గూగుల్‌లో వెతికి చూస్తే గనుక ఆయన గురించి సెర్చ్ చేస్తున్న వారు, ఆయనకు సానుకూలంగా ఆవేదనతో కామెంట్లు చేస్తున్నవారు, భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉన్నది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. నిజంగానే వారు చేస్తున్న డిమాండ్‌లో వాస్తవం ఉన్నది కాబట్టి, లోపం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వము ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మరొకరు విద్యాశాఖ మంత్రి అవుతారు. అందులో నష్టమేముంది? తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకున్నామనే భావన కూడా ప్రజల్లో వస్తుంది కదా! ఆ మేరకు భారత ప్రభుత్వానికి లేదా నరేంద్ర మోదీ ప్రభుత్వానికే మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ విషయంలో ప్రభుత్వము సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆ దీక్ష విరమింపచేస్తే బాగుంటుంది. థాంక్ యూ.